హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ వెల్కమ్. మీరు చూస్తుంది మటన్ కర్రీ గ్రేవీ. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలి అనేది లీలా భాను ఛానల్లో చూద్దాము. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నాము. మటన్ని శుభ్రంగా కడుక్కుని 1/2 kg మటన్ని మీరు చూస్తున్న విధంగా వాష్ చేసుకుని దానిలోకి మనము ముందుగా కుక్కర్లో మటన్ని ఉడికించుకోవాలి. కాబట్టి నేను శుభ్రం చేసిన మటన్ని కుక్కర్లో వేసి, అలాగే పసుపు కొంచెం మనకి సరిపడినంత, కొద్దిగా ముందు ఉప్పు, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏట మాంసం అనేది కొంచెం ముదురుగా ఉంటుంది. కాబట్టి మనం కుక్కర్లో ఉడికించుకుని కర్రీ కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ముందుగా శుభ్రం చేసుకున్న మటన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు మీకు చూపిస్తున్న విధంగా మటన్లో వేసి కలుపుకోవాలి. అలా కలుపుకుని గనక మనము మటన్ని పెట్టినట్లయితే ముక్కకి ఉప్పు, కారం, మసాలా కూడా పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి కుక్కర్లో పెట్టుకుని మనము ముదురుగా ఉన్న మటన్ని 6 విజిల్స్, ఇంకా ముదురుగా ఉన్నట్లయితే కనుక మనము 8-10 విజిల్స్ తెప్పించుకోవాలి. ఆ తరువాత మసాలా చూడండి, గసాలు, ధనియాలు, చెక్క, లవంగం, జీడిపప్పు, వెల్లుల్లి, పెద్ద ఉల్లిపాయ, అల్లము, అరబద్ద టమాటా ముక్క, ఇవన్నీ మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం పాన్ పెట్టుకుని మనం 1/2 kg మటన్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకుని ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఆ మసాలాను కూడా వేసి చక్కగా నూనెలో వేయించుకోవాలి. మనకి 8 విజిల్స్ వచ్చిన మటను మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకుని ఆ మసాలా పట్టేటట్లుగా మనము సన్నని మంట పైన చక్కగా ఆ నీరు మొత్తం కూడా ఎగిరేటట్లుగా మీకు చూపిస్తున్న విధంగా మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరలా మనం కుక్కర్లో ఉడికించినప్పుడు వేసిన కారం కన్నా ఇంకొంచెం కారాన్ని వేసుకుని మటన్ని ఆయిల్ పైకొచ్చేటట్లుగా ఉడికించుకోవాలి. తరువాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత మనకి మటన్లోకి వాటర్ పోసుకుని, ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుని కొంచెం తరిగిన కొత్తిమీరను వేసుకుని మనము గ్యాస్ స్టవ్ మంట కూడా ఇక్కడ మనకి ముఖ్యము. పెద్ద మంట మీద పెట్టితే త్వరగా ఉడికిపోతుంది కానీ కూర టేస్ట్ రాదు. కాబట్టి సన్నని మంట మీద మనం వేసుకున్న పులుసు ముక్కకు పట్టేటట్లుగా ఉడికించుకోవాలి. మీకు పక్కన బగారా రైస్ చూపిస్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకుని బగారా రైస్కి కావలసిన బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ కూడా నెయ్యిలో వేసి వేయించుకుని ఒక అరబద్ద టమాటాను వేసుకుని, అలాగే తరిగిన కొత్తిమీర మరియు పుదీనాను, అలాగే మనము చక్కగా దంచి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని మనము బాగా వేయించుకోవాలి. కొద్దిగా మనము పసుపు, ఉప్పు వేస్తే గనక మనకి కొత్తిమీర, పుదీనా కూడా చక్కగా మగ్గుతుంది. అలాగే మన బగారా రైస్లో కూడా మనకి సాల్ట్ సరిపోతుంది. కాబట్టి నేను మీకు చూపిస్తున్న లోటాడు రైస్ తీసుకున్నానండి. కాబట్టి లోటా రైస్కి లోటన్నర అంటే 1/2 లీటర్ వాటరు పోస్తున్నాను. 1కి 1.5 కొలత. 1 గ్లాసు బియ్యం తీసుకున్నట్లయితే గ్లాసున్నర వాటర్ వేయాలి. నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి. అవి కూడా ముందుగా ఒక అరగంట ముందు నేను శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను. నానపెట్టుకుంటే మనకి బిర్యానీ రైస్ చాలా సన్నగా, చక్కగా, మృదువుగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది బిర్యానీ రైస్. అందుకే ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలి. చూశారు కదా, మన బగారా రైస్
చక్కగా రెడీ అయిపోయింది. మెతుక్కి అతకకుండా చాలా నీట్గా కూడా వచ్చింది. మీకు చూపిస్తున్న విధంగా బగారా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెండు కూడా మనకి ఒక్క అరగంటలో రెడీ అయిపోయినాయి. మీకు చూపిస్తున్న విధంగా బగారా రైస్ మరియు మటన్ గ్రేవీ కర్రీ మనకి రెడీ అయినట్లే. మీకు మటన్ కర్రీ బగారా రైస్తో కాంబినేషను చాలా బాగుంటుంది. మా పాప వాళ్ళిద్దరికీ కూడా ఈ నాన్ వెజ్ కర్రీస్లో మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకనే దానికి బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుందని బగారా రైస్ చేయడం జరిగింది. ఇప్పుడు లీలా బాను వాళ్ళ నాన్నగారు లీలమ్మకు బానమ్మకు ఇద్దరికి కూడా కలిపి తినిపిస్తానికి రెడీ అయ్యారు. అదిగోండి చూడండి, మటన్ కర్రీ ఎంత గ్రేవీగా చక్కగా ఉందో. అలా దగ్గరగా ఉడికించుకుంటే మటన్ చాలా టేస్ట్గా ఉంటుంది. బాను పాప లీలా పాపని ఇద్దరిని పక్కన కూర్చోపెట్టుకుని వాళ్ళ నాన్నగారు బగారా రైస్ విత్ మటన్ కర్రీతో తినిపిస్తున్నారు. చూస్తున్నారు కదా, మన లీలా భాను ఛానల్లో మీరు ఈరోజు డిన్నర్ కింద బగారా రైస్ మటన్ కర్రీని చేసాము. చాలా బాగా కుదిరిందంట. బాను లీలమ్మ టేస్ట్ చేసి తిన్నారు అంటే కనుక బాగా కుదిరినట్టు. మన లీలా భాను ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.